తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి పేరుతో నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. గ్రామంలోని ఎస్టీలకు దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. అమృతలూరు చెందిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంతమాంబ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమృతలూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారికి ఎలవరు రోడ్డు వెంబడి ఉన్న సంచార జాతరకు చెందిన ఎస్టీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంను దృష్టిలో పెట్టుకుని సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ పరిపూర్ణయ్య, సూర్యకాంతమాంబ కుటుంబ సభ్యులు గ్రామంలో దేవాలయాలకు, పాఠశాలలకు, శ్మశాన వాటికతో పాటు గ్రామ అభివృద్ధికి 50 లక్షల పైచీలకు సహాయ సహకారాలు అందించారని వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తమ మిత్ర బృందం తరపున సంవత్సరానికి 2000 చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగంగా 2024 సంవత్సరంలో చివరిగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, దేవరకొండ సుబ్బారావు, మల్లిపెద్ది సరివీజీ, ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మనం ప్రతి సంవత్సరం 2000 మందికి ఉడతా భక్తిగా సహాయం చేయాలనే దానిలో ఈ సంవత్సరం చివరి కాబట్టి ఈ సంవత్సరం చివర మరి 2000కి పూర్తి అవటానికి ఇక్కడ ఎలవరిలో ఉన్న ఎస్టీ కాలనీ వీళ్ళంతా కూడా మరి చాలా మీద ఉంటారు. పాపం బాగా చలిగా ఉంటుంది. మొన్న వర్షాలు అప్పుడు కానీ ఆ 10 సంవత్సరం ఏదో కార్యక్రమం వీళ్ళకి ఇస్తుంటాం. అంతకుముందు కూడా రగ్గులు, పిల్లలకు బట్టలు అట్టిస్తుంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమృతలూరు గ్రామంలో అనేక మందికి మరి అనేక దేవాలయాలకు కానీ వాటికి కానీ సహాయం చేసిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంతమ్మ మాంబ జ్ఞాపకార్థం ఈ బట్టలు ఇవ్వడం జరుగుతుంది, ఈ దుప్పట్లు. దీంట్లో కారణం ఏంటంటే ఆ పూర్ణయ్య గారి కుటుంబం మరి వారి చిన్నబ్బాయి భాస్కరరావు గారు, కోడలు శాంతకుమార్ గారు మన గ్రామంలో చెట్లు పెట్టడం కానీ, అట్లాగే హాస్పిటల్లో పని కానీ, అట్లా మరి ఆ పరిధిలో ఆమె మహిళ అయినా కూడా శ్మశానానికి అభివృద్ధికి కానీ అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.